అమ్మ నీ దగ్గర 2 లక్షలు ఉన్నాయా? లేవు నాయన. ఎవరికన్నా అప్పు ఇచ్చినావా? ఇచ్చినా కానీ వాళ్ళు ఇచ్చారు కొని కొని. నీకే ఇచ్చిరా వీళ్ళకి ఇచ్చిరా? దావకన్నా ఉంటే దావకన్నా ఈమె చెల్లు కొట్టింది. ఎప్పుడు కొట్టిర్రు? నేను దావకన్నా ఉన్నప్పుడు. మొన్ననా? కాదు, విజయ్ డాక్టర్. ఆహా. మరి నువ్వు ఇచ్చే 2,70,000 ఉన్నాయట నీ. అమ్మో మెల్లగా 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 చెప్పు. లేవు. లేవా? నేను మీ ఇంటి చుట్టే ఇచ్చినవాట కదా పాలెళ్ళ. మా ఇంటి చుట్టూ పాలెళ్ళు వాళ్ళు చెప్తారు. కాకపోతే వాళ్ళని రమ్మంటే వస్తారు. ఒక ఆయనకు 30 ఇచ్చిన, ఒక ఆయనకు 50 ఇచ్చారు అంతే. 30, 50 అవి వసూలు అయినాయా? కొన్ని అయినాయి, కొన్ని రాలే. ఇంకా కొన్ని రాలే. మరి ఇప్పుడు మొన్న వీళ్ళు ఆడపిల్లలు పెట్టిరా నీకేమన్నా పైసలు? వాళ్ళే పెట్టిరా? మరి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి కదమ్మా. ఇవ్వాలి, ఇవ్వమనే చెప్తున్నా కొడుకుకు. మరి ఎట్లా చేస్తావు? మరి చెప్తుంటే ₹1 నా దగ్గర లేవు, నేను ఇయ్య అంటున్నా. ఈయనంటుండు కదా మరి ఆయన. అదే అంటుంది, నువ్వు పట్టకాయ తీసుకుపోయి నీ బిడ్డలకు ఇచ్చినావు, నువ్వు మిత్రులకు ఎన్ని ఇచ్చుకున్నావు, మిత్రుల పైసలు నీ బిడ్డలకు ఇచ్చుకున్నావు, నువ్వు చస్తే సాగు చేస్తా, లేకుంటే లేదు, నిన్ను చూపియము, నిన్ను చేయము. నువ్వు అట్లా అవసరం 20 రోజుల దాకా తినకున్నా అవసరం తీసి సచ్చిన కానీ అవి సచ్చింది కానీ అయ్యో అన్నీ అనం అంటుంది. అంతే, ఇప్పుడు పట్ట చేయాలంటుంది. చేస్తానన్నా మరి? చేస్తా అన్నా అన్నా, చేస్తాను. పట్ట చేయి, ఇప్పుడు పట్ట చేయిస్తే నేను ఇప్పుడు పట్ట చేసినాకనే తీసుకుపోతా. నేను నేటికన్నా దాకా లేకుండా తీసుకుపోతా. ఇప్పటిదాకా కూడా వస్తే కూడా తీసుకునే అవి తీసుకునే పోను అన్నది.